జర్నలిస్ట్ వాళ్ళిద్దరు కూడా త్వరలో జాయిన్ అవుతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మహేశ్వర్ గారు, నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం. వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా అంటే స్టీల్ ప్లాంట్ కి ఇలా 11,000 కోట్లు, దాదాపుగా 17,000 కోట్ల లెక్క చెప్తున్నారు. 17,000 కోట్లు ఇవ్వడం అనేది శుభపరిణామం అని అంటున్నారు. సో దీని మీద మీ యొక్క వ్యాఖ్యానం ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఈక్విటీ సపోర్ట్. ఈక్విటీ సపోర్ట్ మీన్స్ అప్పు ఇస్తున్నారు, నాట్ గ్రాంట్. ఈక్విటీ సపోర్ట్ అంటే స్టీల్ ప్లాంట్ లోని ఆస్తులు తనఖా పెట్టి అప్పుగా ఇస్తున్నారు, సేల్లో చేర్చకుండా, విశాఖ దీంట్లో మైన్స్ ఇవ్వకుండా, విశాఖకి కావలసిన మైన్స్ ఇవ్వకుండా కేవలం అప్పు ఈక్విటీ షేర్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పు ఇచ్చి రాష్ట్రానికి మేలు చేశామని చెప్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రైవేట్, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. పొరుగు రాష్ట్రంలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీకి గ్రాంట్ ఇచ్చి దానికి మైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఇది ఎట్లా వాళ్ళు చెప్పడం ఎంత అందంగా చెప్తున్నారు అంటే, నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచి దాన్ని దైవ కార్యం కింద, గొప్ప కార్యం కింద, స్వతంత్ర పోరాటం కింద స్టీల్ ప్లాంట్ ఆదుకున్నట్టుగా చెప్తున్నారు. మీరు సేల్లో చేర్చలేదు. అక్కడ ఉన్న ఉద్యమకారులు 1400 రోజులు ఉద్యమం చేసి ఉద్యమకారులు కోరుకుంటుంది స్టీల్ ప్లాంట్ కి మైన్స్ కావాలని, సేల్లో చేర్చమని. ఇవేవి చేయకుండా అక్కడున్న స్టీల్ ప్లాంట్ ఆస్తులు తనఖా పెట్టి ఆ తనఖాతో అప్పిచ్చి ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారని అక్కడ ఉద్యమం చేస్తున్నారో, మీరు డైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేస్తూ ఇప్పుడు చేసింది ప్రైవేటీకరణ. ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకి మీరు అప్పుగా తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తీసుకొని దాన్ని మీరు మళ్ళీ ఆదుకున్నామని చెప్పటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయం కూడా, కనీసం విషయం కూడా తెలియకుండా దాన్ని అభినందించడం, సపోర్ట్ చేయడం అనేది ఇది శుభ పరిణామం కాదు. కాబట్టి దయచేసి ఆడ 1400 రోజులు చేస్తున్న ఉద్యమానికి ఇది శరాఘాతం కింద చూడాలి. డైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ కాదని చెప్పడమే ఇది నమ్మక ద్రోహం. ఇది ముమ్మాటికి. రైట్. మహేశ్వర్ గారు, మైన్స్ ఇవ్వలేదు, మీరు మైన్స్ ఇవ్వలేదు, మీరు సేల్లో చేర్చలేదు, గ్రాంట్ ఇవ్వలేదు. మీరు ఇచ్చింది అప్పు కూడా దేనికి? స్టీల్ ప్లాంట్ లో ఆస్తులు తనఖా పెట్టి అప్పు ఇస్తున్నారు. ఆ అప్పు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నేరుగా డైరెక్ట్ గా మీరు ఈ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు మీరు బాధ్యతగా ప్రవర్తించి వాళ్ళ లాభాల్లోకి తెచ్చి వాళ్ళకి కట్టాలని చెప్తున్నారు. దీన్ని గ్రాంట్ అని ఎలా అంటారు? లోన్ తెచ్చి, ఆస్తులు తనఖా పెట్టి లోన్ తెచ్చి దాన్ని గ్రాంట్ అని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఘోరమైన అబద్ధం, ఇంతకంటే ఘోరమైన వెన్నుపోటు, ఇంతకంటే ఘోరమైన నమ్మక ద్రోహం వేరే ఏది ఉండదు. ఓకే మహేశ్వర్ గారు, సో వారు అన్నటువంటి పాయింట్ తోటి మీరు ఏకీభవిస్తారా? అలాగే ఇందులో ఇంకేమైనా కొత్త పాయింట్ ఏమైనా ఉందంటారు? అంటే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పట్లో 1000 కోట్లు ఇచ్చినటువంటి వాజ్పేయి గారు లాగే ఇప్పుడు మొత్తం ఈ 11,040 కోట్లు సంథింగ్ ఏదో ఇస్తున్నారు అని చెప్పినటువంటి మోడీ గారిని కూడా గుర్తుపెట్టుకుంటారు, అభినందిస్తారు. అక్కడ దాకా బానే ఉంది. సో వారు అన్నట్టుగా నిజంగానే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని కనుక తనఖా పెట్టి తీసుకున్నట్టయితే అది నిజంగానే ప్రైవేటీకరణ కింద వస్తుందా రాదా అన్నది ఒక పాయింట్ అయితే, అసలు క్యాప్టివ్ మైనింగ్ ఏది? మైన్సే లేకుండా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైనింగ్ ఎక్కడుంది? సింగరేణిలోనా, మహానది కోల్ బ్లాక్స్ లోనా, లేదంటే ఒరిస్సాలో ఉన్నటువంటి బ్లాక్స్ లోనా, ఎక్కడ కేటాయించారు?